ఇవేనండి మోదుక చెట్లు అంటే. ఈ మోదుక చెట్లు పెద్ద వృక్షాలు కూడా అవుతాయి. ఇవి చిన్న మొక్కలుగా ఉన్నాయి. దీని ఆకులు కూడా చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి. ఆ పైన ఉన్నదేమో ఈత చెట్టు, అది తెలిసిందే కదా. దాని ఆకులు తెంపుకొస్తున్నాము. గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది. అందరికీ నమస్కారం అండి. ఇస్తరాకు కుట్టడము ఎలా అనే దాని గురించి నేను చూపిస్తున్నాను. ఇస్తరాకు అంటే అందరికీ తెలిసిందే, భోజనం చేయడానికి ఉపయోగించే మోదక ఆకును తీసుకొచ్చి ఆకులన్నీ జమ చేసుకొని ఈ ఒక ఆకు రూపంలో, ఒక ఇస్తరాకు అనే దాని రూపంలో తయారు చేస్తారు. ఆకు జోడించి ఒక సన్నటి పుల్లతో ఈ ఇస్తరాకును అక్కడక్కడ కుచ్చుకుంటూ ఆకును జమ చేసి ఆ పుల్లతో కుచ్చుకొని అలా ఆకును ఒకదానికొకటి పేర్చుకుంటూ ఒక పద్ధతిలో ఆకును తయారు చేస్తారు. అది మోదకాకు, ఇస్తరాకు అంటారు. నేను ఇప్పుడు మోదకాకులు తీసుకొచ్చి ఇస్తరాకును తయారు చేసే విధానం చూపిస్తున్నాను. మధ్యలో రౌండ్గా ఉండే ఆకును పెట్టుకోవాలి. ఆ తర్వాత చుట్టూ మనకు ఆకు ఏ లెవెల్లో వస్తుంది, ఎలా వస్తుంది అని చూసుకుంటూ ఆకును జమ చేసుకుంటూ ఒక్కొక్క ఆకును జమ చేసినప్పుడు సందులు లేకుండా, అంటే గ్యాపులు లేకుండా, మనం అన్నం తిన్నప్పుడు సాంబార్ వేసుకున్న తర్వాత మజ్జిగ వేసుకున్న ఎక్కడ లీక్ కాకుండా ఉండడానికి దానికి జాయింట్ చేయాలన్నమాట. జాయింట్ చేసేటప్పుడు పుల్ల అనేది నేను వేప పుల్లలు తీసుకున్నాను. ఎండిపోయిన వేప పుల్లలు తీసుకున్నాను. ఇంకా అసలు ఇస్తరాకు తయారు చేసే విధానం పచ్చి ఆకులతో చేయరండి. ఆకులు ఎండబెట్టి ఆ తర్వాత దాంట్లను చక్కగా ఒక పద్ధతి రూపంగా ఇస్తరాకుని అయితే తయారు చేస్తారు. అది వేరే ఉంటుంది. నేను పచ్చి ఆకు కుట్టి చూపిస్తున్నాను. సేమ్ అదే పద్ధతే ఇది. ఇలా చూడండి, ఆకు మన జోడించడమే మనకు కరెక్ట్గా జోడించడం వచ్చిన తర్వాత ఆకు ఒక్కొక్కటి జోడించుకుంటూ మనకు ఆకు అనేది ఇస్తరాకు మోడల్ రావాలంటే ఇలా ఒక్కొక్క ఆకును జోడించుకుంటూ ఆ పుల్లను అలా ఒక కుట్టు మాదిరిగా జాయింట్ చేసుకుంటూ ఎక్కడా గ్యాప్ లేకుండా మనం భోజనం చేసినప్పుడు ఏదైనా రసం లాంటిది కారిపోకుండా కూడా ఆకును అలా తయారు చేయాలి. ఆకును అలా తయారు చేసినప్పుడే ఆకు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కుట్టుకు ఇప్పుడు పుల్ల పెట్టి నేను కుడుతున్నాను కదా, ఆ కుట్టు అనేది ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా నేను అక్కడొక కుట్టు వేస్తున్నాను చూడండి. ఆ మాదిరిగా వేస్తే ఆకు అనేది చక్కగా కుదురుతుంది. ఆ తర్వాత మనం రసం లాంటిది వేసుకొని తిన్నా కారిపోకుండా, కిందికి లీక్ కాకుండా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇంకా చిన్న చిన్న ఆకులు ఉంటాయి. అదైతే 2 వరుసలు వస్తుంది. ఇప్పుడు నేను ఒక్క వరుసతోటే ఆకైతే పూర్తి చేసేస్తున్నాను. మధ్యన పెద్ద రౌండ్ ఆకు పెట్టుకోవాలి. చుట్టూ ఏ ఆకైనా పెట్టుకోవచ్చు. కానీ ఇస్తరాకు మాత్రం చక్కగా ఇస్తరాకు అంటే ఇస్తరాకు లాగానే రావాలి. మనకు ఏ ఆకు పెడితే ఆకు కుట్టేస్తే ఆ లెవెల్ అనేది కుదరదు. మనం లెవెల్ చూసుకుంటూ ఆకును పద్ధతిగా పేర్చుకుంటూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆకుకు 2-3 కుట్లు అయితే పడతాయి. అలా పుల్లతోటి 2-3 కుట్లు వేసుకుంటూ ఆకునైతే ఒక లెవెల్కి తీసుకురావాలి. ఇస్తరాకు బయట ఒక్కొక్క ఆకు రేటు ₹2 నుంచి ₹3, ₹4 వరకు, ₹5 వరకు ఉంది ఒక్కొక్క ఆకు ఇస్తరాకు అయితే. అప్పుడు కాలంలో
ఫ్రీగానే ఆకులు దొరికేవి కాబట్టి ఫ్రీగా కుట్టి అమ్మేవాళ్ళు. ఇప్పుడు అన్ని రేట్లు ఆకులు కూడా తీసుకొచ్చి అమ్ముతుంటే ఇస్తరాకులు తయారు చేసి అమ్ముతున్నారు. చూడండి, ఈ ఆకు ఇట్లా వచ్చింది, 2 ఆకులు. ఈ ఆకులు మనం ఇలా ఆకులన్నీ జమ చేసుకొని మనం పండగల పూట, ముఖ్యంగా ఉగాది రోజు కానీ, పండగల రోజుల్లో కానీ, వినాయక చవితి కానీ, దసరా కానీ, దీపావళికి కానీ, ఇలా పండగ పర్వదినాలలో దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడానికి ఈ మోదక ఇస్తరాకు, తర్వాత అరిటాకుల్లో భోజనము చాలా శ్రేయస్కరము. పచ్చని ఆకులో భోజనం చేయడం కూడా చాలా మంచిది. దేవుడికి ప్రసాదం అయితే ఇస్తరాకుల్లోనే పెడతారు. అప్పుడు కాలంలో అయితే ఇస్తరాకునే ఉపయోగించేవారు భోజనానికి. పెళ్ళిళ్ళ టైంలలో, తర్వాత ఫంక్షన్లో అన్నిటికీ ఇస్తరాకులనే ఉపయోగించేవారు. ఇప్పుడు అన్ని పేపర్ ప్లేట్లు, ఇస్తరాకు రూపంలో పేపర్ ప్లేట్లు వచ్చాయి. ఇస్తరాకు అనేది అంతరించిపోతుంది. ఈ ఇస్తరాకును పూర్వీకులు చాలా పద్ధతిగా ఇస్తరాకు భోజనం చేసేవాళ్ళు. పెళ్ళిళ్ళు వచ్చిందంటే ఇస్తరాకుల్లోనే భోజనం. టిఫిన్లు చేయడానికి ఈ ఆకే కానీ చిన్న సైజులో కుడతారు. భోజనాలకేమో నేను కుట్టే సైజులో భోజనాలకు ఆకులు తయారు చేస్తారు. ఇప్పుడు అన్ని పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు ఇవన్నీ వచ్చాయి. కానీ పూర్వంలో ఈ ఇస్తరాకులోనే భోజనం, పెళ్లి భోజనాలు, అరిటాకు, ఇస్తరాకు. ఇలా ఆకును ఒక్కొక్క దాన్ని చేకూర్చి జమ చేసి కూర్చోడమే ఒక పద్ధతి రూపంలో ఇస్తరాకు తయారవుతుంది. నేను పచ్చి ఆకులు చూపిస్తున్నాను. ఇది తయారు చేసేవాళ్ళు వేరే విధంగా చేస్తారు. పచ్చి ఆకులను తీసుకొచ్చి అన్నీ జమ చేసి ఒక పురికోన అని ఉంటుంది, పురికోనకు అన్నీ కుచ్చుతారు. కుచ్చి అవన్నీ ఒక ఎండబెట్టి అవన్నీ జమ చేసి దాన్ని వేరే పద్ధతి ఉంటుందండి. చాలా ప్రాసెస్ ఉంటుంది ఇస్తరాకు తయారు చేయడము. తినడానికి ఈజీగా ఉంటుంది కానీ పని మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇస్తరాకు కుట్టడం కూడా ఇప్పుడు పచ్చాకులు కాబట్టి నేను ఈజీగా కుట్టేస్తున్నాను. కానీ ఇది అస్సలు ఎండబెట్టి చేసే పద్ధతి వేరే ఉంటుంది. అవి చాలా రోజులు నిల్వ ఉంటాయి, సంవత్సరాలు కూడా నిల్వ ఉంటాయి. పచ్చాకులు ఏమవుతుందంటే కొద్దిగా ఆరిపోగానే డొప్పల్లాగా తయారవుతాయి. కాబట్టి ఎండాకులతోని ఇస్తరాకు తయారు చేస్తారు. కానీ కుట్టడం మాత్రం సేమ్ ఇదే పద్ధతి. నేను పచ్చి ఆకుతో కుడుతున్నాను. అసలైన ఇస్తరాకు ఎండు ఆకులతో కుడతారు, అదే తేడా. కానీ పచ్చని ఆకులో భోజనం చేయడం అనేది ఉగాది పండగ రోజు, పెళ్ళిళ్ళ టైంలో ఇస్తరాకుల భోజనం అనేది ఒక పద్ధతిగా, పెళ్ళి అంటేనే ఇస్తరాకు భోజనము అన్నట్టుగా అప్పుడు కాలంలో చేసేవాళ్ళు. నేను కుట్టిన ఈ ఇస్తరాకు మీకు నచ్చిందా? ఒక కామెంట్ పెట్టండి. హలో అందరికీ, నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతోటి మేము ముందుకు వస్తూనే ఉంటాను. మీరు ఆదరిస్తూనే ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.